బాలీవుడ్ నటి యాంకర్ అనసూయ మరోసారి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయారు. తనపై జరుగుతున్న ఆన్లైన్ వేధింపులు, మార్ఫింగ్ ఫోటోస్, అసభ్యకర ప్రచారానికి వ్యతిరేకంగా చట్టపరమైన పోరాటానికి దిగడం సంచలనం కలిగిస్తోంది. అంటే ఒక మాట కూడా ఆవిడ అంటే అనడం జరిగింది, లేకపోతే నా ఇష్యూని పబ్బం గడుపుకుంటున్నారు, లేకపోతే కడుపు నింపుకుంటున్నారు అని చెప్పి కూడా. ఎండా లేదు వానా లేదు, ఎప్పుడు చూడు నా పంచలో రామాయణమేనా. తన పరువుకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తున్నారు అంటూ అనసూయ ఏకంగా 42 మందిపై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. అనసూయ ఇచ్చిన కంప్లైంట్ పై స్పందించారు బొజ్జ సంధ్యారెడ్డి. నోటీసు రెడీగా ఉన్నా, నోటీస్ ఇస్తే భయపడనికి నేను అదా. ఇక్కడ సంధ్యారెడ్డి నోటీసుల గిరిజలకు భయపడదు. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగేయద్దు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. ఇందులో పలువురు ప్రముఖులు, కంటెంట్ క్రియేటర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఉండడం హీట్ మరింత పెంచేస్తోంది. మొత్తం 42 మందిపై కేసులు పెట్టారు. ప్రధానంగా బొజ్జ సంధ్యారెడ్డి, ప్రియా చౌదరి, గోగినేని, పావని, శేఖర్ భాష, రజనీలపై కూడా కేసు నమోదయ్యాయి. అచ్చమైన ఆమె ఎంబడి ఉన్న ఒక ఆడవాళ్ళని తీసుకురమ్మన్న 5 మందిని, మరి ఎందుకో రాదు పంజగుట్ట సెంటర్కి రమ్మన్నా. మహిళల వస్త్రధారణ పద్ధతిగా ఉండాలని మాత్రమే తాను చెప్పానని, పద్ధతిగా ఉండాలని చెబితేనే కేసు పెట్టేస్తారా అంటూ ప్రశ్నించారు సంధ్యారెడ్డి. నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఏంది మాటలు? తాను కేసులకు భయపడే వ్యక్తిని కాదని, కేసుల్ని ధైర్యంగా ఎదుర్కొంటానని అన్నారు సంధ్యారెడ్డి. పద్ధతిగా ఉండాలి, నీట్ గా నిండుగా ఉండాలి డ్రెస్సింగ్ అని చెప్పినాను. ఇలాంటి డ్రెస్సులు వేసుకుని తిరిగితే టీచ్ చేయరా? నిన్న ఒకడు టీచ్ చేస్తున్నాడంటే ముందు నువ్వు ఎలా ఉన్నావో చూసుకో. దానికి ఈ రోజు నాపై కేసులు పెట్టడానికి ముందుకొచ్చిందంట. చెరువు ఎండిపోయి చేపలేడుస్తుంటే గద్దొచ్చి, ఏంటి సగం సేపు వెళ్ళిపోతావేంటి, గద్దొచ్చి గుడ్డు మింగిందని సామెత. నా వరకు వచ్చిన తర్వాత డెఫినెట్ గా మా అడ్వకేట్ ని సంప్రదిస్తాను. కేసు ఎదుర్కొనే దమ్ము ధైర్యం నాకుంది. కేసులకు భయపడే వ్యక్తి సంధ్యారెడ్డి కాదు. నేను అనేది ఒకటే, సామాజిక మాధ్యమాల ద్వారా ఫోన్లు ఓపెన్ చేసి ఈ సగం గుడ్డ ముక్కలతో పిల్లలు ఖరాబ్ అవుతున్నారని తల్లిదండ్రులు నా దృష్టికి చాలా మంది చెప్తూ ఉన్నారు. తప్పు మేము వేసుకునే బట్టలో లేదు, మీరు చూసే చూపుల్లో ఉంది. అలా ఈతే మొత్తం బట్టలు ఇప్పేమంటాం గానీ పూర్తిగా బట్టలు వేసుకోమని ఎందుకంటామే తప్పేలా. కాబట్టి సమయం వచ్చింది కాబట్టి చెప్పినాను. స్వేచ్ఛ అంటే మగవాడితో సమానంగా ఆర్థికంగా ఎదగండి, మగవారితో పాటు ఉద్యోగాలు చేయండి, మగవారితో పాటు మీరు అన్ని రంగాలలో ముందుకు రావాలి, మీ కాళ్ళ మీద మీరు నిలబడాలనేదే స్వేచ్ఛ. అటు చూడు, అనసూయ కట్రాయి వేసుకొని ఫోటోలు పెడుతుంటుంది సోషల్ మీడియాలో, మేము చూస్తామండి, మాకు ఇష్టము. నచ్చింది అనసూయ, చాలా మంది నచ్చింది అనసూయ. నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? ఒకటమ్మా, మనము మహిళలకి నిండు గప్పుకోమని చెప్పాము. ఇప్పుడు మీరేమంటున్నారు, కష్టపడి మేము పైకి వచ్చినాం అంటున్నారు. పలానా వ్యక్తి కూడా కష్టపడే ఇండస్ట్రీకి వచ్చాడు, మరి ఆయన ఇమేజ్ మీరు ఎట్లా డ్యామేజ్ చేస్తారు? ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. ఎందుకంటే డెఫినెట్ గా స్పందన ప్రతిస్పందన ఉంటది. నేను అది సారీ చెప్పలే, మీ మోకాల కొంచెమన్నా ఇంగ్లీష్ వస్తుంది కదా, మీకు చదువుకోలేదా? చదువుకోవాల్సిన వయసులో చదువు విలువ తెలియదు, విలువ తెలిసిన వయసులో చదువుకోవడం కుదరదు. చదువుకోవాలరా. నేను ఆ ఎమోషన్ అవ్వద్దు అనుకుంటున్నా గానీ పెట్టినా, నువ్వు అపలాజ్ ఏముందా నీకు పెట్టినా, నేను నీకు సారీ చెప్పినా, నేను సిగ్గుండాలి కొంచెమన్నా. ఇది వెళ్ళిపోద్ది లోపలికి. ఒకవేళ కేసు పెడితే మీరు వెనకడుగు ఏమైనా వేస్తారా, లేకపోతే మీరు అన్న మాటలు వెనక్కి ఏమైనా? డెఫినెట్ గా కేసు ఎదుర్కొనే దమ్ము ధైర్యం నాకుంది. తక్కువగా చూచాను అమ్మా, నిన్ను ఈ దేశానికి కాదమ్మా ఎఫ్ఐఆర్ బుక్ చేసినాము, కేసు అన్నారు. నేను డెఫినెట్ గా కేసు ఎదుర్కొంటా. నాకేం ఇంకెంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎంగిలి కాంచాల దగ్గర కుక్కలా ఇక్కడ ఎందుకు మనం? ఇంకొకటి, కేసులు పెడితే డబ్బులు ఇచ్చి కూడా నేను అడ్వకేట్లను పెట్టుకోను. ఉచితంగా వచ్చి నా కేసును టేకప్ చేస్తామని మాకు మద్దతు ఇస్తున్నారు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. గుర్తుపెట్టుకోండి, డబ్బు అన్నిటికీ పనికిరాదు. డబ్బు ఉంది కదా అని అహంకారం కాదు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు పెట్టుకున్నారు. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి.
మీరు పొట్టి బట్టల గురించి మీరు ఎట్లా మాట్లాడుతున్నారో నిండు బట్టల గురించి నేను కూడా అట్లే మాట్లాడుతున్నా. 100% కరెక్ట్ అండి. అసలు ఈ ఉద్యమం చాలా ఆలస్యంగా మొదలైంది. మీరు అన్నారు కదా స్వేచ్ఛ అని. నాకు రాజకీయంగా ఎదగడం స్వేచ్ఛ, నాకు మగవారితో సమానంగా వెళ్ళడం స్వేచ్ఛ. నేను సమాజంలో బతుకుతున్నందుకు విలువలను కట్టుబాట్లను రెస్పెక్ట్ చేయడం నా సిద్ధాంతం. మార్పు చెందిన వాడే మనిషి అనే మంచి మాటలతో, మంచి ఆలోచనలతో, మంచి భావాలతో నేను ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటా, ఎల్లప్పుడూ వస్తూనే ఉంటా, మంచి మంచి విశేషాలు తెస్తూనే ఉంటా. ఇది ఇప్పుడు ఇక్కడతో ఇది ఆపేస్తారా లేకపోతే ఇంకా కంటిన్యూ చేసే అవకాశం ఏమైనా ఉందండి? అసలు అక్కడ కామెంట్లు చదువుకోమంటున్నా నేను. ₹1 కోటి ఇచ్చినా కూడా కొన్ని పనులు చేయను. వాటిలో మొదటి పని ఇదే. కామెంట్లో తెలుసు అలా బతుకులు మొత్తం ఇన్స్టాలో ఈ చిన్న చిన్న ట్యాగులు చేయడం తప్ప. నా బిడ్డలకు చెప్పినట్టు వీళ్ళకి చెప్పిన వీళ్ళు నారాయణ భూత వినిపిస్తే నేనేం చేయను? ఏం ఫీల్ ఉండదు మామయ్య. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన